కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పాఠశాల విద్యార్థుల ప్రాణాలు పోతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చర్యలు చేపట్టాలన్నారు. ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఇదే పరిస్థితి కనిపిస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్నత లక్ష్యాలతో విద్యా సంస్థలు నడిచాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియాను అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పసిబిడ్డల ప్రాణాలు పోతూ ఉంటే పట్టనట్టు ఉండడం సరికాదు. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలైతే దాదాపుగా నెలకు 3 మంది యావరేజ్గా ఇప్పటికే 42 మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది. అంటే యావరేజ్గా 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణాన్ని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటా ఉన్నది. ఇది సరైనటువంటి వైఖరి కాదు. అన్ని సంక్షేమ శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడంతో మరి వారు సమయం వెచ్చించలేకపోతున్నట్టుగా కనపడతా ఉన్నది. ఒక్క 10 నిమిషాలు మీరు పాఠశాలల్ని పసిబిడ్డల గురించి ఆలోచించి రివ్యూ చేసినట్టయితే ఈ ప్రాణాలన్నీ కూడా కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుంది.